హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కూల్ బై నీల్. ఈరోజు నేను అనదర్ కుకింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలా సింపుల్ ఎగ్ బుజ్జి అండి. మీ అందరికీ తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో ఎలా ఉంటుందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చాయ్ మినపప్పు, అండ్ పావు టేబుల్ స్పూన్ వామ్, అండ్ 2 గ్రీన్ చిల్లీస్, స్లైస్డ్ ఆనియన్స్, అండ్ 3 ఎగ్స్. అండ్ నేను కొంచెం ఫ్లేవర్ కోసం పెప్పర్ అండ్ పింక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సో ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. సో ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ప్యాన్ పెట్టుకున్నామండి. నేను ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక తాలింపు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మనం వేసుకుందాము. యాక్చువల్గా కర్రీ లీవ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి లేవని నేను ఇవే వేసాను. సో ఇవి వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. మీరు కర్రీ లీవ్స్ వేసుకోండి, వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మీకు కారం బట్టి ఎన్ని గ్రీన్ చిల్లీస్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేను 2 చిల్లీస్ వేసుకున్నాను అంతే, తక్కువ కారం కోసం. సో ఇవి లైట్గా గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయ్యాక మన ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా నేను ఇందులో వేసేసాను. ఇది నీట్గా సార్టింగ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయితేనే మనకి ఎగ్ బుజ్జి బాగా వస్తుంది. సో ఇది బాగా సార్ట్ చేసుకోవాలి. సో ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, టర్మరిక్. అండ్ ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఒక 1.5 టేబుల్ స్పూన్. సో మనం ఎగ్ వేసాక సాల్ట్ వేసుకుంటే ఏంటంటే బాగా కలవదండి. సో మన ఆనియన్స్లోనే సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, అవి కూడా నేను కొట్టి వేసేసాను. జస్ట్ ఇప్పుడే వేసాను. అది మనం లైట్గా ఎక్కువ మిక్స్ చేయకుండా మనం లైట్గా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎక్కువ మిక్స్ చేస్తే ఏమంటే బాగా పొడిగా అవుతుంది. అలా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద ముక్కల్లా ఉండాలి అనుకుంటే తక్కువ మిక్స్ చేసుకోండి. సో ఇలా మనం ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో చాలామంది ధనియా పౌడరు, మసాలా పౌడర్ ఇలా కూడా వేసుకొని చేసుకుంటున్నారు. బట్ పిల్లలకి పెట్టాలంటే ఆ పౌడర్స్ అన్నీ అంత ప్రిఫరబుల్ కాదు కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఇలా చేసేసాను. ఈ అండ బుజ్జి రెడీ అయిపోయింది. నీట్గా ఇలా ఫ్రై అయింది కదండి, అంతే. ఇది డిష్ అవుట్ చేసుకొని మనం కోరియాండర్తో గార్నిష్ చేసుకోవడమే.